కాళేశ్వరం సమాచారం అంతా కేసీఆర్ హరీష్ వద్దే, ప్రాజెక్ట్ నిర్మాణ నిర్ణయం కేసీఆర్దే, దానికి ఆర్థిక శాఖ సంబంధం లేదు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను త్వరగా బయట పెట్టాలి. నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం తేల్చాలి, లేదంటే కాంగ్రెస్ను ప్రజలే శిక్షిస్తారంటూ చూస్తా ఉన్నాం. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోనే అన్ని పనులు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, నిన్న ఈటెల మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి దానికి క్యాబినెట్ అప్రూవల్ ఉంది, క్యాబినెట్ అప్రూవల్ చేసింది అని కూడా చెప్పిండు. దానికి సంబంధించిన డిజైన్స్ కానీ అవన్నీ కూడా క్యాబినెట్ అప్రూవల్ అయినాయి అని చెప్పిండు. సో కాళేశ్వరం సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ ఉంది. సో ఇప్పుడు అప్రూవల్ ఉంది కదా, మరి అప్రూవల్ ఉన్నప్పుడు కాళేశ్వరం ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్ పిలిచారు, హరీష్ రావు పిలిచారు, కేసీఆర్ పిలిచారు కదా, మరి క్యాబినెట్ అప్రూవల్ ఉన్న మిగతా వాళ్ళని కూడా పిలవాలి కదా. అప్పుడు ఎవరెవరు ఉన్నారు, అప్పుడు మంత్రులుగా ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా పిలవాలిగా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులతో వాళ్ళని పిలవాలి. ఎట్ ది సేమ్ టైం అందులో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో తుమ్మల, అదేవిధంగా జూపల్లి కూడా అప్పటి గవర్నమెంట్లో వీళ్ళు కూడా మంత్రులుగా ఉన్నారు. వీళ్ళు కూడా క్యాబినెట్లో ఆ క్యాబినెట్ అప్రూవల్లో వీళ్ళు కూడా భాగస్వాములు. మరి వీళ్ళని కూడా విచారణకు పిలవాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. వీళ్ళు కూడా క్యాబినెట్ అప్రూవల్ కాబట్టి వీళ్ళు కూడా పిలవాలి. అదేదో ఒక హరీష్ రావు, ఒక కేటీఆర్, ఒక ఈటెల రాజేందర్ సైన్ చేసింది కాదు కదా. క్యాబినెట్ అంటే అందరూ ఉంటారు అలా. సో దానిలో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ మంత్రులు ఎవరుతున్నారో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా మంత్రులు ఎవరుతున్నారో, తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నాడు, జూపల్లి మంత్రి ఉన్నాడు. మరి వీళ్ళిద్దరిని కూడా విచారణకు పిలవాలని చెప్పేసి కూడా ఈరోజు కాళేశ్వరం కమిషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తాను. వీళ్ళని కూడా పిలిస్తే అసలు విషయాలు, అసలు కథ ఏంది కార్ఖాన ఏందో తెలుస్తుంది. మీరేదో ఎజెండాతోటి ఈటెలను పిలవాలి లేకపోతే ఇంకోటి పిలవాలి అనుకుంటే కరెక్ట్ కాదు. సో పిలిస్తే అందరిని పిలవండి, తప్పేమీ లేదు.